ఎంసెట్ ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నా. అంటే స్టార్టింగ్ నుంచి పేమెంట్ వరకు ఎలా ఉంటుంది ప్రాసెస్ అని చెప్పి క్లియర్గా చెప్పబోతున్నాం. కాబట్టి వీడియో అయితే ఎన్వర్ చూడడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో ఎక్కడ స్కిప్ చేయకండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇన్ కేస్ ఇన్ఫర్మేషన్ వర్తంటే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసరికి ఏపీ ఈసెట్ యొక్క మాన్యువల్ అనమాట. ప్రజెంట్ అయితే ఏపీ ఎంసెట్ మాన్యువల్ అవైలబుల్గా అయితే లేదు కాబట్టి ఇదైతే తీసుకున్నాను. బోత్ ప్రాసెస్ కూడా సేమ్గానే ఉంటుంది, అంటే రిజిస్ట్రేషన్ సంబంధించి. కొద్దిగా అయితే చేంజ్ ఉంటుంది, నేను అది కూడా చెప్తాను వీడియోలో వచ్చేసరికి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే ఏపీ ఎంసెట్ యొక్క క్యాప్ ఐడి అయితే మీరు జనరేట్ చేసుకొని ఉండాలి. ఇన్ కేస్ మీరు జనరేట్ చేసుకోలేదంటే డోంట్ వరీ గైస్, మనకైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ టుమారో నుంచి ఓపెన్ అవుతుంది కాబట్టి, అంటే 28th నుంచి ఓపెన్ అవుతుంది కాబట్టి మనకి రిజిస్ట్రేషన్ నౌ అనే బటన్ మీకైతే కనపడుతుంది. డోంట్ వరీ ఫర్ దట్. కాబట్టి ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో అంటే క్యాప్ ఐడికి సంబంధించి మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు వన్స్ మీకు 28th అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి గైస్. ఫస్ట్ అయితే మీకు ఎలా చేసుకోవాలి మనకి క్యాప్ ఐడి జనరేషన్ అని చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ వెబ్సైట్, మీరు లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే దాని మీద అంటే దానికి రీడైరెక్ట్ అవుతారు వెబ్సైట్కి. వన్స్ దాని మీద రిజిస్ట్రేషన్ నౌ అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోవచ్చు మనకి ఇలా రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ స్టేట్ బోర్డ్ అండ్ ఆల్సో ఆల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయాలి. ఇక్కడ మేజర్గా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆధార్ నెంబర్ ఏదైతే మీరు ఎంటర్ చేస్తారో మీకు ఆధార్ లింక్డ్ ఫోన్ నెంబర్, అంటే ఆధార్కి ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చుంటారో ఆ యొక్క ఫోన్ నెంబర్కి మీకు ఓటీపీ అయితే వెళ్తుంది. ఆ ఓటీపీని మీరైతే ఎంటర్ చేసిన వెంటనే మీకు క్యాప్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే జనరేట్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఆధార్కి ఏదైతే నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ నెంబర్కి అయితే ఓటీపీ అయితే వెళ్తుంది గైస్. ఇక్కడ మీరు వన్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలా మీకు క్యాప్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే జనరేట్ అయితే అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మీరు పాస్వర్డ్ అండ్ క్యాప్ ఐడి జనరేట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు వన్స్ మీరు కౌన్సిలింగ్ వెబ్సైట్కి వెళ్ళగానే ఇక్కడ మీరు క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే మీరు క్యాప్చా కూడా ఎంటర్ చేసిన వెంటనే సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీరు ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్లోకి వెళ్ళిపోతారనమాట. సైన్ ఇన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. వన్స్ అది కంప్లీట్ అయిన వెంటనే మీకు ఇలా డిస్ప్లే అయితే అవుతుంది గైస్. ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మీరు డాష్ బోర్డ్ అనేది కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఇలా డిస్ప్లే అయితే అవుతుంది. ఇక్కడ మీరు క్లిక్ హియర్ మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇలాగ మీకు పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది గైస్. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే మనకి ప్రొఫైల్ ఉంది, క్వాలిఫికేషన్స్ ఉంది అండ్ ప్రివ్యూ ఉంది. ఈ మూడింటి గురించి నేను క్లియర్గా చెప్తాను. ఓకేనా, మీకు ఎలాంటి డౌట్ అయితే ఉండదు, క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎన్ వరకు చూడండి. ఓకేనా. నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఆధార్ కార్డ్ నెంబరు, ఫుల్ నేమ్, ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేయాలి. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తుంది, ఎందుకంటే ఏపీ ఎంసెట్కి మీరు అప్లికేషన్ వేసేటప్పుడే మనకి ఇక్కడ అయితే డీటెయిల్ ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయితే అయిపోతాయి డీటెయిల్స్ అనేవి. కొన్ని మాత్రమే మనకి మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. అవి ఏమేమని చెప్పి మీకు అక్కడ క్లియర్గా కనబడుతుంది. జెండర్ కానీ అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి క్యాస్ట్ కానీ ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేసుకోండి. అండ్ ఆల్సో మనకి ఫీ రియంబర్స్మెంట్ ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు గార్డియన్ నెంబర్, ఏదైతే మీ పేరెంట్ మొబైల్ నెంబర్ ఉంటుందో దాన్ని ఎంటర్ చేయండి. అండ్ ఆల్సో రిలీజియన్ ఎంటర్ చేయండి. ఇవన్నీ కూడా మీరు క్లియర్గా ఎంటర్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఇన్ కేస్ కానీ మీకు ఇక్కడ కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసినట్లయితే మీరు కంపల్సరీగా హెచ్ఎల్సి సెంటర్స్కి అయితే వెళ్ళాలి. అదైతే గుర్తుపెట్టుకోండి గైస్. దాని గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసరికి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫర్దర్గా మీకు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు మనకి డిస్టిక్, మండల్, విలేజ్ అండ్ ఆల్సో పిన్ కోడ్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇన్ కేస్ ఇక్కడ మీరు మీరు ఆంధ్ర కానీ ఉన్నట్లయితే ఎస్ అనేది క్లిక్ చేయండి. మీరు కానీ అదర్ స్టేట్స్ కానీ అవి ఉన్నట్లయితే మీరు నో అనేది క్లిక్ చేయండి, అంటే టీఎస్ కానీ అవి అయితే ఉన్నట్లయితే నో అనేది పెట్టండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి స్పెషల్ రిజర్వేషన్స్, అంటే పీడబ్ల్యూడీ కానీ ఉన్నట్లయితే మీరు ఎస్ అనేది క్లిక్ చేయండి. ఇన్ కేస్ నాట్ అప్లికేబుల్ అయితే నో అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి అదర్ రిజర్వేషన్స్లోకి వెళ్ళినట్లయితే ఎవరికైతే నెక్స్ట్ వన్ మనకి స్పోర్ట్స్ కోటా కానీ, ఎన్సీసీ కానీ ఇవన్నీ ఉంటాయి కదా. ఇన్ కేస్ కానీ మీకు అవన్నీ అప్లికేబుల్ అయితే ఎస్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇవ్వండి గైస్. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ మేజర్గా గుర్తుపెట్టుకోండి గైస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ హెచ్ఎల్సి సెంటర్. ఇక్కడ మేజర్గా వచ్చేసరికి మీకు దగ్గరలో ఉండే హెచ్ఎల్సి సెంటర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు సెలెక్ట్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే
మీకు అంటే లైక్ మీ యొక్క దగ్గరగా ఉండే హెచ్ఎల్సీ సెంటర్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇన్ కేస్ మీరు తిరుపతి అనుకోండి, మీకు తిరుపతిలో ఉండే హెచ్ఎల్సీ సెంటర్స్ కనబడతాయి. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ అది క్లిక్ చేసుకున్న వెంటనే మీరు ఇక్కడ సేవ్ చేంజెస్ మీద సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. సో అప్పుడు మీకు లైక్ ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేశారో అవన్నీ కూడా సేవ్ అయితే అయిపోతాయి అనమాట. సో ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోండి, హెచ్ఎల్సీ సెంటర్ కరెక్ట్గా ఎంటర్ చేయండి. సో అప్పుడే మీకు ఏమైనా లైక్ ఇది ప్రాసెస్లో ఏమైనా తప్పు ఉంటే సో అక్కడ మీరు డైరెక్ట్గా వెళ్ళి సర్టిఫికేట్స్ అన్నీ ఎత్తుకొని వెళ్తే సో వాళ్ళు అక్కడ మీకు కరెక్ట్ అయితే చేస్తారు. సో కంపల్సరీగా హెచ్ఎల్సీ సెంటర్ని కరెక్ట్గా మీరు ఎంటర్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ మీకు లైక్ నోట్ అని చెప్తున్నారు కదా. సో ఎవరికైతే మనకి పీడబ్ల్యూడి కానీ, ఎన్సీసీ కానీ, అండ్ ఆల్సో క్యాప్ కానీ, స్పోర్ట్స్ కోటా కానీ సో ఇవన్నీ అప్లికేబుల్ అవుతాయో కంపల్సరీగా మీరైతే లైక్ విజయవాడ లైక్ నియర్ బెంజ్ సర్కిల్కి అయితే వెళ్ళాలి. అంటే లైక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ బెంజ్ సర్కిల్కి వెళ్ళి మీరైతే ఆ సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయాలి. ఎందుకంటే సో ఎవరికైతే స్పెషల్ రిజర్వేషన్స్ ఇవన్నీ ఉంటాయో అక్కడికి వెళ్ళి మీరైతే సబ్మిట్ చేయాలి. సో అది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, 2 sets ఆఫ్ జెరాక్స్ కాపీస్ ఫర్ వెరిఫికేషన్. సో ఇక్కడ మేజర్గా వచ్చేసరికి స్పోర్ట్స్ కోటా, ఎన్సీసీ వాళ్ళు మాత్రమే మీరు వెళ్ళాలి విజయవాడకి. సో ఇన్ కేస్ అప్లికేబుల్ అయితేనే, ఓకేనా. సో అదైతే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మేజర్గా ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే మనకి లైక్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అకాడమిక్ క్వాలిఫికేషన్. అంటే లైక్ మనకి స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, 6th to 12th స్టడీ సర్టిఫికేట్స్ గైస్ గుర్తుపెట్టుకోండి. సో అవిటిని మీరు ఇక్కడైతే ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మేజర్గా మీకు ఫస్ట్ వన్ వచ్చేసరికి మీరు ఇక్కడ క్లారిటీగా చూసుకున్నట్లయితే స్టడీ సర్టిఫికేట్స్ ఇన్ సింగిల్ పీడిఎఫ్. అంటే 6th to 12th ఏవైతే స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయో సో అవన్నీ కూడా ఒక ఫార్మేట్ అంటే లైక్ ఒక పీడిఎఫ్లోనే మీరు జనరేట్ చేసుకోవాలి. సో ఒక పీడిఎఫ్లోనే మీకు ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసిన వెంటనే సో అక్కడైతే మీరు సబ్మిట్ చేయాలి ఆ పీడిఎఫ్ని. అది కూడా అన్నీ కూడా ఒకే పీడిఎఫ్లో ఉండాలి, 6th to 12th స్టడీ సర్టిఫికేట్స్ అనేవి. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే మీరు ఎంటర్ చేసుకోండి గైస్, ఓకేనా. సో ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, అవన్నీ కూడా చూసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇక్కడ డిప్లొమా అండ్ ఈక్వివాలెంట్ అని ఉంది కదా. సో ఇక్కడ ఈ సెట్ చెప్తున్నాను కాబట్టి మీకు ఇక్కడ లైక్ ఏపీఎం సెట్ వాళ్ళకి అయితే లైక్ 10+2 అయితే అడుగుతుంది. అంటే లైక్ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ కానీ, ఇయర్ ఆఫ్ పాసింగ్ అని ఇవన్నీ అడుగుతుంది. సో వీటిని అయితే మీరు ఎంటర్ చేసుకోండి. సో ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫర్దర్గా లైక్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ వన్ ఒక్క నిమిషం గైస్, ప్రివ్యూ మీద క్లిక్ చేసుకుంటే అంటే లైక్ ఫర్దర్గా మీరు ఏదైతే డీటెయిల్స్ ఎంటర్ చేశారో సో అవన్నీ మీకు కనబడుతుంది అనమాట. సో ఇన్ కేస్ ఏమైనా తప్పున్నా కూడా మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు, ఎలాంటి వరి అక్కర్లేదు. సో వన్స్ మీరు పేమెంట్ చేయకముందేనే ఎడిట్ చేయాలి, పేమెంట్ చేసిన తర్వాత మీరు ఎడిట్ అయితే చేయలేరు. సో అదైతే గుర్తుపెట్టుకోండి గైస్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫర్దర్గా మనకి ఇక్కడ క్లారిటీగా చూసుకున్నట్లయితే సో అన్నీ కూడా మీకు కరెక్ట్గా ఉన్నట్లయితే వెరిఫైడ్ అండ్ కరెక్ట్ మీద ఇక్కడ క్లిక్ చేసుకుంటే సో మనకి కన్ఫర్మ్ అండ్ సేవ్ మీద క్లిక్ చేసుకోండి. అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి లేవో చూసుకోండి. సో 1 or 2-3 times వెరిఫై చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా. సో ఇన్ కేస్ మీకు తప్పు ఉంటే మీరు మళ్ళీ హెచ్ఎల్సీ సెంటర్స్కి వెళ్ళాలి. సో అప్పుడే మీకు కరెక్ట్ అయితే చేస్తారు వాళ్ళు, ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ సక్సెస్ఫుల్లీ కన్ఫర్మ్ అనేది వస్తుంది. సో వన్స్ దాని మీద క్లిక్ చేసుకున్న వెంటనే సో మీకు ఇలాంటి పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు పేమెంట్ పెండింగ్ అండ్ ఆల్సో వెబ్ ఆప్షన్స్ పెండింగ్ అని చూపిస్తుంది. సో ఇక్కడ మేజర్గా వచ్చేసరికి పేమెంట్ పెండింగ్ అంటే ఇంకా మీరు పేమెంట్ చేయలేదని అర్థం. అంటే లైక్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు పేమెంట్ మీద ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీకు పేమెంట్ అయితే కనబడుతుంది. సో మీరు ఎంత పే చేయాలని చెప్పి మీ రిజర్వేషన్ బట్టి ఉంటుంది. సో ఇక్కడ మేజర్గా వచ్చేసరికి మీకు ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేసుకున్న వెంటనే సో మీరైతే పేమెంట్ దగ్గరికి అయితే వెళ్తుందన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు క్లారిటీగా. సో ఇక్కడ మీరు డెబిట్ కార్డ్ అయినా చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ అయినా చేయొచ్చు, యూపీఐ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. సో ఈ 3 కేటగిరీస్లో మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు పేమెంట్ అయితే చేసేసేయచ్చు. సో వన్స్ అది కంప్లీట్ అయిన వెంటనే మీకు ఇక్కడ పేమెంట్ సక్సెస్ అనేది చూపిస్తుంది, డన్ అయితే చూపిస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి వెబ్ ఆప్షన్స్ వచ్చేసరికి మనకి ప్రజెంట్ 25th నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో అది మీకు కేవలం పెండింగ్లోనే చూపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఓపెన్ వెబ్ ఆప్షన్స్ అని కనబడుతుంది. ఎప్పుడైతే 25th నాడు మీకు ఓపెన్ అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మేజర్గా సో వన్స్ అదంతా కంప్లీట్ అయిపోయిన వెంటనే సో ఇక్కడ క్లారిటీగా చూసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఇలా అయితే వస్తుందన్నమాట. సో లైక్ ఇక్కడ క్యాప్ ఐడి క్యాండిడేట్ ఐడి, నేము అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి అకౌంట్ స్టేటస్ సక్సెస్ అనేది కనబడుతుంది. సో ట్రాన్సాక్షన్ డేట్ అంటే ఎప్పుడు మీరు పేమెంట్ చేశారు, ఇక్కడ రిసిప్ట్ కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా క్లియర్గా అయితే ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ పేమెంట్ సక్సెస్ అని చెప్పి ఇలా అయితే వస్తుంది. సో ఐ థింక్ మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను గైస్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఇన్ కేస్ ఇంకా ఇన్ఫర్మేషన్ వర్త్ అంటే సో ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్గా వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అండ్ ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలని చెప్పి ఇన్ డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కూడా కాంటాక్ట్ అవ్వండి, లింక్ అనేది ఇక్కడ పెడుతున్నాను. సో అండ్ ఆల్సో వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడైతే ఉంటుంది. సో 20 నాటి నుంచి అయితే లైక్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి కాబట్టి సో అందరికి కూడా వెరీ ఆల్ ది బెస్ట్ గైస్.